నీకు కూడా ఇలాంటి బతుకు కావాలనుకుంటే రాజు లేదు, సచ్చినట్టు దేవుడు మాట వినాల్సింది. అబ్బాయి అమ్మాయి అంతేనమ్మాయి అబ్బాయి అంతే. జీవితాన్ని అప్పచెప్పటం ఆయనకి. ఆయన అనుభవాల్లో గుండా తీసుకెళ్తాడు. ఏ అనుభవంలో నుంచి అయినా తీసుకెళ్ళదు. అది చేదైన అనుభవం కానీ మధురమైన అనుభవం కానీ ఆయన తీసుకెళ్తాడు. నువ్వు వెళ్ళు అంతే. ముందు ఆయన ఉంటాడు, వెనక నువ్వు నడు అంతే. కొన్నాళ్ళు ప్రయాణం చేయి. ప్రయాణం జరిగే కొద్దీ నీ జీవితం మారిపోవటం, ఇతరులకు కూడా నువ్వు దీవెనకరంగా మారటం, నీలో విప్లవాత్మకమైన మార్పులు కలగటం నువ్వు గుర్తిస్తావు. ఓకే, మొదటిది ఏంటి చెప్పాను? పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు, దేవుని చిత్తం నెరవేర్చేవాడు. రెండోది ఏం చెప్పాను? దేవుని విశ్రాంతిలో, ప్రశాంతతలో, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. హల్లెలూయా హల్లెలూయా. నా దేవునికి మహిమ కలుగును గాక. గాఢాంధకారపు లోయలలో సంచరించిన టెన్షన్ ఉండదు. ఇంత పెద్దగా ఇబ్బంది వచ్చిందే, ఇట్లాంటి ఘట్టం వచ్చిందే, ఎట్ట బయటపడతావో అని జనం నిన్ను చూసి ఎడుతుంటారు. నువ్వేమో పైకి చూసి నవ్వుతుంటావు. ఎందుకు? టెన్షన్ పడవాకండి, ఆయన ఉన్నాడుగా. ఆయన లేడు? ఆయన తెలీదు? ఆయన తెలియకుండా వచ్చిందా? నేను ఆయన మాటలో నడుస్తున్నా, నేను ఆయన బాటలో నడుస్తున్నా. నేను నా ఇష్టాన్ని ఎప్పుడో సిలివేశా, ఆయన ఇష్టాలు ఎత్తుకొని ఆ ఇష్టాలు నెరవేరుస్తున్నా. ఏ ఘట్టం అయితే ఏం జరిగింది? ఇన్ని ఘట్టాలు దాటించిన వాడు ఈ ఘట్టం కూడా చెప్పవే. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ